సమాజంలో మహిళలు సంఖ్యాపరంగా సగభాగం ఉంటారు. సమాజాభివృద్ధిలో వారి పాత్ర మరువలేనిది. ఇంటికి దీపంలా ఉంటూనే బయట సమాజంలో అన్ని రంగాల్లోనూ పురుషులతో పాటు సమానంగా రాణిస్తున్నారు. అయినప్పటికీ పురుషాధిక్య సమాజంలో వారికి సమాన హక్కులు లభించడం లేదనేది అందరూ ఒప్పుకునే సత్యం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు నారీ లోకానికి శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్కే న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చి 8న జరుపుకుంటారు. అంతర్జాతీయంగా మహిళలు తమ హక్కుల్ని గుర్తించి మహిళా సమానత్వం, సాధికారత, సామాజిక మార్పుపై అవగాహనతో పాటు వాటి సాధన కోసం ఉద్యమించాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థలు, పలు సామాజిక సంస్థలు వివిధ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి వారిని గౌరవించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇంటా బయట మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళల పునరుత్పత్తి హక్కులు, మహిళలపై లైంగిక దోపిడీ లాంటి అనేక ఇతర సమస్యలు కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తాయి. అయితే మార్చి 8వ తేదీన మాత్రమే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారు అనే డౌట్ మీకొస్తుందా? అందుకు సమాధానం కూడా ఉంది. 1908లో న్యూయార్క్ నగర వీధుల్లో తమ హక్కుల సాధన కోసం వేలాది మంది మహిళా కార్మికులు నిర్వహించిన వీరోచిత పోరాటానికి గుర్తుగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించారు. సుమారు 15,000 మంది మహిళలు మహిళా హక్కుల ఉద్యమ నేత క్లారా జెట్కిన్ నేతృత్వంలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో పాటు మహిళలు ఓటు వేయాలి అనే డిమాండ్ కూడా ఇందులో చేర్చారు. కఠినమైన పని పరిస్థితులు, ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాలకు వ్యతిరేకంగా ఈ నిరసన సాగింది. ఆ మహిళల జ్ఞాపకార్థం 1909 ఫిబ్రవరి 28న అమెరికాలో తొలిసారిగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. 1909లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. అయితే మహిళా ఉద్యమాలు ఇక్కడితో ఆగిపోలేదు. 1917లో మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా మహిళలు శాంతి ఉద్యమం చేపట్టారు. దీంతో రష్యా చక్రవర్తి నికోలస్ తన పదవికి రాజీనామా చేశాడు. అనంతరం అక్కడ మహిళలకు ఓటు హక్కు కూడా లభించింది. ఈ నేపథ్యంలోనే యూరోపియన్ మహిళలకు మార్చి 8న శాంతి కార్యకర్తలకు మద్దతుగా ర్యాలీలు చేపట్టారు. ఈ ఉద్యమాల ఫలితంగానే 1975లో ఐక్యరాజ్య సమితి మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ఇక భారతదేశం విషయానికి వస్తే ప్రతి 1000 మంది పురుషులకు 1020 మంది మహిళలు ఉన్నారని ఆర్థిక సర్వే వెల్లడించింది. పురుషుల కంటే ఎక్కువగా ఉన్న మహిళలు దేశ జీడీపీలో అంతే కీలకంగా ఉన్నారా అంటే ఖచ్చితంగా లేదు అనే చెప్పాలి. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 9% ఉన్న మహిళా అక్షరాస్యత ప్రస్తుతం 77%కి చేరుకుంది. భారతదేశ జీడీపీలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచవలసిన అవసరం ఉందని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. సృష్టికి మూలం మగువ. ఆకాశంలో సగం, అవనిలో సగం మహిళ. కాస్త ప్రోత్సహిస్తే అవకాశంలోనూ సగం, అంతేకాదు అంతకు మించి అని నిరూపించే స్థితికి వచ్చింది నేటి మహిళ. వీటిని గుర్తించేందుకు మార్చి 8న ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. లింగ సమానత్వం, సమాజంలో మహిళల పాత్ర, మహిళలపై వేధింపులు, మహిళలకు సమాన హక్కులు వంటి వాటిపై అవగాహన కల్పించడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించడంలోని ప్రధాన ఉద్దేశం. ప్రతి సంవత్సరం నిర్వహించే మహిళా దినోత్సవాన్ని ఒక ప్రత్యేక థీమ్తో జరుపుకుంటారు. ఈ ఏడాది 2024కు సంబంధించి ఇన్స్పైర్ ఇంక్లూషన్ అనే థీమ్తో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను నిర్వహిస్తున్నారు. మహిళా హక్కుల్ని ఆనాడే గుర్తించి సాక్షాత్తు పరమేశ్వరుడే తన దేహంలో సగభాగాన్ని పార్వతీదేవితో నింపుకొని అర్ధనారీశ్వరునిగా అవతారమెత్తారు. ఇటీవలి కాలంలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న నారీమణులు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. రానున్న కాలంలో మహిళలు పురుషులతో పాటు మరింత రాణించాలి అని ఆకాంక్షిస్తూ నారీలోకానికి మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.